యాక్చువల్గా క్లైమేట్ చాలా వరకు కూల్ అయిపోయింది. పొద్దున్న కాదు, వేడి టీ అయినాయి. పొద్దున్న మీన్స్ సుబా పుదీనా వేడి టీ కావాలి. పుదీనా కాదు, పొద్దున్న పొట్ట అడ్డం వస్తుంది కాబట్టి తను వెయిట్ చూడలేకపోతుంది. ఇప్పుడే జస్ట్ వెయిట్ చెక్ చేసింది, మళ్ళీ రీచెక్ చేస్తుంది. దేఖో నీచే వెయిట్ కిतना నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం చూడండి ఎంత అయింది, 6:36, అంటే మార్నింగ్ 6:36 టైం అయింది ఇప్పుడు. అండ్ ఇవాళ నిజంగానే, ఇవాళ అని కాదు నిన్నటి నుంచి యాక్చువల్గా క్లైమేట్ చాలా వరకు కూల్ అయిపోయింది. ఐ థింక్ వింటర్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ అని కాదు, యాక్చువల్గా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఫాగ్ ఎంత కనపడుతుంది ఇక్కడ. అదే సమ్మర్ సీజన్లో అయితే మనకి ఇక్కడ ఏం ఫాగ్ కనిపించేదే కాదు, చాలా దూరం వరకు మనకి మొత్తం క్లియర్గా ఫీల్డ్స్ కనిపించాయి. బట్ ఇప్పుడు మొత్తం ఎంత ఫాగ్ ఉంది, చాలా బాగా కనపడుతుంది. అండ్ అక్కడ మీరు సన్ కూడా చూడొచ్చు, ఎలా సన్ కనపడుతుంది, మధ్యలో క్లౌడ్స్ ఎలా దాన్ని కవర్ చేసి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా సన్ కనపడుతుంది మనకి. నేను నిషా కలిసి మేము వాకింగ్ వెళ్ళి వచ్చేసాము, డూడల్కి ఇవిని తీసుకెళ్ళాము వాకింగ్కి. సో ఆ వాకింగ్ టైం చేసినప్పుడు కూడా బాగా చల్లేసింది. ఇప్పుడు నేనైతే స్లీవ్లెస్ వేసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్స్ కానీ ఏం ఆన్ చేయలేదు. ఓన్లీ ఈ క్లైమేట్లో ఎంజాయ్ చేస్తున్నాం మేము. డైరెక్ట్గా ఈ వచ్చిన ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ ఎయిర్ అండ్ కూల్ ఎయిర్ వల్ల మాకు చాలా బాగా రిఫ్రెషింగ్గా బాగా అనిపిస్తుంది ఇవాళ. అండ్ అలాగే కిచెన్ అయితే కొంచెం మెస్డప్గా ఉంది, వెనకాల మీరు చూడొచ్చు అంత మెస్సీగా కిచెన్ ఉంది మాది ఇవాళ. ఎందుకంటే నిన్న నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, సో దానివల్ల కిచెన్ అయితే క్లీన్ చేయాలా, ఏ అంటలు తోమలేదు, ఏం చేయలేదు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పొద్దున టీ పెట్టాను నేను. సో ఇప్పుడు మాది వేడి టీ రెడీ అయిపోయింది, ఇదిగోండి. అండ్ నిషా కూడా ఇక్కడ టీ తాగుతుంది. పొద్దున్న షీ లవ్స్ టీ. పొద్దున్న కాదు, వేడి టీ అయినాయి. పొద్దున్న మీన్స్ సుబా. You don't like సుబా, you like only పుదీనా వేడి టీ కావాలి. పుదీనా కాదు, పొద్దున్న వేడి టీ. ఎస్. సో ఇలాగే టీ, బిస్కెట్, నా టీ ఇక్కడ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఐప్యాడ్ పెట్టేసి లెట్స్ ప్లే బిగ్ బాస్. అండ్ ఇది కొంచెం చూడండి, డూడల్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు, పోజ్ ఇస్తున్నాడు. మమ్మీ ఏమో ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ చేస్తుంది. బనా ఇది డూడల్ మొహం, డూడల్ का फेस है. ఓ మై గాడ్, డూడల్ యూఆర్ గివింగ్ నైస్ పోజ్, బాగుంది నీ పోజ్. కానీ నీ మమ్మీ ఏంటి అసలు? ఓ మై గాడ్. అండ్ ఫైనలీ డూడల్ ది ఫోటో రెడీ, స్కెచ్ చేసింది మమ్మీ. వావ్, వాట్ అ ఫోటో, వావ్. నైస్ స్కెచింగ్. సేమ్ టు సేమ్. ఓకే, సో డూడల్కి ఇవికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. నేను బ్రెడ్ కొనడానికి వచ్చాను కింద, కానీ బ్రెడ్ అవైలబుల్ లేదు. సో బయటికి వెళ్ళాలి ఇప్పుడు తీసుకోవడానికి. ఓకే గైస్, సో బయటికి వెళ్ళి వచ్చేసాను. నేను ఇదిగోండి బ్రెడ్ తెచ్చేసాను డూడల్ కివీ కోసం. డూడల్ ఇక్కడ పడుకుని ఉన్నాడు, కివీ అక్కడ రూమ్లో పడుకుని ఉంది. సో ఫస్ట్ నేను వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేద్దాం. నిషా యాక్చువల్లీ తను కూడా పడుకుని ఉంది. ముందు వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి దాని తర్వాత మేము బయలుదేరాలి, హాస్పిటల్ వెళ్ళాలి. ఇవాళ నుంచి ప్రతి వారం మేము హాస్పిటల్ విజిట్ ఉంటుంది నిషాకి, నార్మల్ రొటీన్ చెకప్ కోసం. అండ్ ఇంకా 1 month కంటే తక్కువ రోజులు ఉన్నాయి డెలివరీ కోసం. సో మేము నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాజ్ ఎ ఫాదర్గా. అండ్ మోరోవర్ బేబీ గర్లా బాయ్ అది కూడా నాకు చాలా డౌట్ ఉంది, దాన్ని కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, సో డూడల్ కివీకి ఫుడ్ ఇచ్చేసాను. ఇది డూడల్ తింటున్నాడు అండ్ ఇక్కడ కివీ తింటుంది. గుడ్ గర్ల్ కివీ, గుడ్ బాయ్ డూడల్. సో గైస్, అయితే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, నాతో పాటు నిషా కూడా రెడీ అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం హాస్పిటల్కి. నార్మల్ రొటీన్ చెకప్ చెప్పాను కదా మీకు, హాస్పిటల్ వెళ్ళాలి. అండ్ నిషా అయితే ఇప్పుడు తను వెయిట్ చెక్ చేస్తుంది ఎంత ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, నిషా వెయిట్ చెక్ చేస్తుంది. దానికి పొట్ట అడ్డం వస్తుంది కాబట్టి తను వెయిట్ చూడలేకపోతుంది. ఇప్పుడే జస్ట్ వెయిట్ చెక్ చేసింది, మళ్ళీ రీచెక్ చేస్తుంది. దేఖో నీచే వెయిట్ కిतना పొట్ట అడ్డం వస్తుంది కాబట్టి తను వెయిట్ కనిపించట్లేదు. ఓకే, వెయిట్ ఈజ్ 63. సో గైస్, అయితే ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. మా హాస్పిటల్ యాక్చువల్లీ ఆ ఎదురుగానే ఉంది. ఇక్కడ దాని ఎదురుగానే ఇంకో బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్ ఉంటే మేము ఇక్కడ కూర్చొని టిఫిన్ చేద్దాము.
నేనైతే ఆర్డర్ చేశాను. ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేనేం ఆర్డర్ చేశాను. అండ్ ఇదిగోండి, ఫస్ట్ ఒక ప్లేట్ వచ్చేసింది ఇడ్లీ. ఈట్ అండ్ టెల్ మీ హౌ ఇస్ ద ఇడ్లీ. తిను, బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ ఆల్సో నైస్. ఇప్పుడు ప్లేట్ నెంబర్ 2 పూరి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు థర్డ్ ప్లేట్ వచ్చేసింది దోశ, మసాలా దోశ, నిషా ఫేవరెట్. సో బ్రేక్ఫాస్ట్ చేసి మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మా హాస్పిటల్. అండ్ కార్ చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా సెట్ అయింది. చిన్న కార్ ఉండడం బెనిఫిట్ ఇదే, ఎక్కడైనా దూరిపోయింది. సో గైస్, హాస్పిటల్లో చెకప్ అయిపోయింది అండ్ ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఎండ బాగా ఉంది కాబట్టి ఫస్ట్ నేను కార్ ఏసీ ఆన్ చేశాను. అండ్ నిషా లోపల కూర్చొని ఉంది. కార్ తీసుకొచ్చి దాని తర్వాత దాన్ని పికప్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోయాం. ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది, దారిలో చేసుకుంటాము. కానీ ముందుగా నేను మీకు చెప్పాలనుకుంటాను ఏంటంటే, మేము ప్రయోగాన్ని ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా అక్కడ మాట్లాడేసాము హాస్పిటల్లో. ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మేము దాన్ని బెనిఫిట్గా వాడుకోవాలి. మోరోవర్ ప్రయోగాన్ని ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుంటే మొత్తం బెటర్ కదా. అంటే ఆ టైంలో అన్ని డాక్యుమెంట్స్ కానీ ఏదైనా వస్తువులు ఆ టైంలో పేమెంట్ చేయాలా, డాక్యుమెంట్స్ ఇవ్వాలా, లేదంటే ఏదైనా మన లాస్ట్ మూమెంట్లో హడావిడి చేయడం కంటే బెటర్ మేము ముందులే ప్రిపేర్డ్గా ఉంటే బెటర్. సో అందుకని ఇప్పుడే ఇన్సూరెన్స్ గురించి కూడా మాట్లాడేసాము. అండ్ ఏం లేదు, పెద్ద ప్రాసెస్ ఏం లేదు దానికి. జస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఎంట్రీ చేయించడమే, రూమ్ సెలెక్ట్ చేయడది, అంతే, ఇంకేం లేదు. సో ఆ టైంలో డెలివరీ అయినప్పుడే వాటర్ బ్రేక్ అవుతుందో మేబీ ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాకు చాలు. ఓకే, సో ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్తున్నాను కదా ఇందాక కార్లో, అదేంటంటే జస్ట్ ముందు జాగ్రత్తగా ఉంటున్నాను, ఏదైనా ఇబ్బంది పడకుండా తర్వాత అనేది. సో బిఫోరే నేను ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది గ్రాప్ చేసేసుకున్నాను నేను హాస్పిటల్లో ఇన్సూరెన్స్ రిలేటెడ్. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను. సో ముందు జాగ్రత్తగా ఉండాలనేది నేను ఎప్పుడు అనుకుంటాను. అదొకటి. రెండు విషయం ఏంటంటే, మార్నింగ్ నేను మీకు చెప్పాను క్లైమేట్ ఎంత బాగుంది, కూల్గా ఉంది. బట్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఎంత ఎండ ఉంది నా వెనకాల, మీకు కనపడుతుంది కదా. బాగా ఎండ ఉంది. వింటర్ ఉంది అనుకున్నాను, బట్ సమ్మర్ కూడా అలాగే ఉంది. పొద్దున పూట వింటర్ సీజన్లో ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసరికి సమ్మర్ అయిపోతుంది బాగా. సో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడైతే. అండ్ అలాగే బయట మొత్తం తిరిగేసి వచ్చాను కదా. సో పొద్దున్న నుంచి తిరిగేసి మధ్యాహ్నం దాకా, అంటే పెద్దగా పొద్దున అంటే మరి పొద్దున్న నుంచి కాదు, బయలుదేరింది 10ంటికి అండ్ మధ్యాహ్నం 1 గంట దాకా తిరిగేసి వచ్చాను మొత్తం. జస్ట్ 3 గంటల్లో అలా తిరిగేసి వస్తేనే మనుషులు అలసిపోతున్నారు. సో నేను బేసికలీ చెప్తున్నాను, నేను అలసిపోయానని. మనుషులు అంటే నేను అలసిపోయాను. సో ఐ థింక్ ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి. నేను అలసిపోయాను చాలా వరకు, నిద్ర వచ్చేస్తుంది. అండ్ నిషా కూడా ఆల్రెడీ పడుకుంది. ఇంటికి రాగానే తను డైరెక్ట్గా రూమ్లో వెళ్ళి పడుకుంది. అండ్ గైస్, ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.